ఆస్తుల కోసమే కల్వకుంట్ల ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. ధరణి పేరుతో వేల కోట్ల భూములు, కాళేశ్వరంతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ చచ్చిన పాము లాంటిదని అన్నారు. టీచర్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు నేతలు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ చచ్చిన పాము లాంటిదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆస్తుల కోసమే కల్వకుంట్ల ఫ్యామిలీలో తగాదాలన్నారు. నేరేళ్ల ఘటనపై ఆ రోజే కవిత మాట్లాడి ఉంటే తాను సెల్యూట్ చేసేవాడినని చెప్పారు. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో ప్రయాణించారన్నది అవాస్తవమన్నారు. గాంధీభవన్లో మీడియాతో చిట్చాట్ చేశారు మహేష్ గౌడ్. వారం 10 రోజుల్లో గ్రామ, మండల, జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని తెలిపారు. భవిష్యత్తు తరాలు బాగుండాలనే లక్ష్యంతోనే విద్యా వ్యవస్థకు సీఎం రేవంత్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అన్ని వర్గాల పిల్లల కోసం ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్లు నిర్మిస్తుందన్నారు. వికారాబాద్ కలెక్టరేట్లో టీచర్స్ డే వేడుకలకు హాజరయ్యారు స్పీకర్. ప్రజాప్రభుత్వం వచ్చాకనే రాష్ట్రంలో మొదటిసారి డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిందని తెలిపారు. అన్ని విధాల ఒక్కొక్కటి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ముందరికి పోతున్నది. మరి ఉన్న తల్లిదండ్రులకు కానీ పిల్లలకు కానీ మీరు చెప్పవలసింది ఏంటంటే తప్పకుండా ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిగా వస్తున్నది. ఇంకొక ఏడాదిలో కూడా ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తుంది. పెద్దపల్లి, రామగుండం ప్రాంతానికి కేంద్రం దక్షిణ ఎక్స్ప్రెస్, రామేశ్వరం ఎక్స్ప్రెస్లు మంజూరు చేయటంపై హర్షం వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఏడాదిగా పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి రైల్వే లేన్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలో మరిన్ని రైల్వే లేన్లు వచ్చేలాగా చూస్తామన్నారు వంశీకృష్ణ. పెద్దపల్లి రైల్వే స్టేషన్, రామగుండం రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాంతం ప్రోగ్రెస్ ఏదైతే ఉన్నదో దాని మీద పనిచేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మీరు చూస్తున్నారు దక్షిణ ఎక్స్ప్రెస్, మరి రామేశ్వరం ఎక్స్ప్రెస్ రామగుండం ప్రాంతానికి అత్యవసరం అని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే వారు దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పక్కా ప్రణాళికతో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తుందన్నారు. 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిందని, ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించిందని, బదిలీలకు అవకాశం కల్పించిందని చెప్పారు. సిరిసిల్లలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు విప్. టీచర్ల హక్కులను ప్రభుత్వం పరిరక్షిస్తుందని తెలిపారు. ఉపాధ్యాయులందరూ కూడా అంకిత భావంతో నీకు ఉన్నటువంటి నీకు వచ్చినటువంటి ఒక్కొక్క జీవితం ఒక్కొక్క అవకాశం రావడానికి అవకాశం ఉండేటువంటి తరుణంలో మరి ఈ జీవితంలో చక్కటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలోకి అవకాశం రావడం, మీ ద్వారా విద్యను సేవ రూపంలో గౌరవించేటువంటి కార్యక్రమాన్ని అందించిన బాధ్యత మీకు కాబట్టి మీరందరూ కూడా కార్యక్రమంలో విజయం. కల్వకుంట్ల కుటుంబంలో మొదలైన గొడవ ఆస్తుల కోసమే అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. 10 ఏళ్లు దోచుకున్న సంపదను పంచుకోవడంలోనే గొడవలు మొదలయ్యాయన్నారు. ధరణి పేరుతో వేల కోట్ల భూములు, కాళేశ్వరంతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. కల్వకుంట్ల ఫ్యామిలీ గొడవను ప్రజలు పట్టించుకోవటం అవసరం లేదన్నారు కడియం. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఈ నెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనుంది కాంగ్రెస్. పీసీసీ ఆధ్వర్యంలో 1,00,000 మందితో సభ ఏర్పాటు చేస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా ఛార్జ్ తీసుకుని ఏడాది అయిన సందర్భంగా ఈ సభ నిర్వహిస్తుంది. సభకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మంత్రులను ఆదేశించారు సీఎం రేవంత్.